ప్రభువునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను. ప్రభునందు సోదరి సోదరులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్న వాక్య భాగం నుండి కొన్ని సంగతులు మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనము చదువుకున్న వాక్య భాగంలో ప్రత్యేకముగా 2వ వచనంలో 3 సంగతులు మనము చూస్తున్నాం. అందులో మొదట భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. రెండవది చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. మూడవది దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 3 సంగతులు ఈ వాక్య భాగంలో మేము చూస్తున్నాం. దేవుడు కలుగ చేసిన సృష్టి ఏ రీతిగా పతనమైపోయినది అనే సంగతి ఇక్కడ చూస్తున్నాం. దేవుడు కలుగ చేసిన సృష్టి ఆ పతనమైపోయినప్పుడు దేవుడు ఏ రీతిగా పరితపించారు లేక శోభ అనుభవించారు అనే సంగతులు ఈ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. దేవుడు ఎంతో అద్భుతంగా చేసిన సృష్టి భగ్నమైపోయినప్పుడు దేవుని యొక్క హృదయం ఎంతో క్షోభించింది. ఆ సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చీకటిని గురించి కొన్ని సంగతులు మనము గతంలో ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ చీకటిని గురించి అనేకులు అనేక అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కొందరేమో ఈ చీకటిని దేవుడు చేయలేదు, సహజంగానే చీకటి ఉన్నది అని చెప్పేవారు ఉన్నారు. చీకటి అనగా ఇక్కడ ఉన్న చీకటి సహజముగా తనంతకు తానుగా ఉన్నట్లయితే చీకటి స్వయంభౌమ అనే ప్రశ్న ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ప్రశ్న వస్తుంది కాబట్టి అంశం మార్చి చెప్పాలి అని కాదు ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ ఉన్న చీకటి సహజంగా దానంతగా అది ఉన్నది కాదు. గతంలో మనము జ్ఞాపకం చేస్తున్నట్లుగా పరలోకంలో దేవుడు సృష్టించి నియమించి ఒక ఉన్నతమైనటువంటి స్థానం దయచేసిన ఆ కెరూబు దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల పాపం సంభవించింది. ఆ కెరూబు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఆ కెరూబును భూమి మీద త్రోసివేశాడు. ఆ పాపము ఆ మొదటి సృష్టి మీద ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ సృష్టిని వ్యాపించినట్లుగా మనం చూస్తాం. అందమైన సృష్టి, రమ్యమైన సృష్టి, మనోహరమైన సృష్టి భగ్నమైపోయినప్పుడు దేవుడు పరితపించాడు. పాపము అనే చీకటి ఆ సృష్టిని కమ్మినప్పుడు దేవుడు ఎంతో పరితాపం చెందాడు అనే సంగతులు చూస్తున్నాం. ఒక శిశువు మరణించినప్పుడు తల్లి యొక్క హృదయము ఏ రీతిగా బ్రద్దలైపోతుందో
తండ్రి యొక్క హృదయం ఏ రీతిగా వేదన చెందుతుందో అదే రీతిగా దేవుడు కలుగ చేసిన ఆ సృష్టి పతనమైపోయినప్పుడు దేవుడు కూడా ఎంతగానో పరితపించారు అనే సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అలాంటి దృష్టాంతాలు దేవుని యొక్క వాక్యంలో కొన్ని మనం చూస్తున్నాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వాక్యం చూద్దాం. నరుల చరిత్రము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుని యొక్క హృదయం ఏ రీతిగా ఉన్నదో ఈ వాక్య భావంలో చూస్తున్నాం. కారణం ఏమిటి అని చూస్తే నరుల చురితనము భూమి మీద చాలా అధికంగా ఉన్నది. అందుచేత మానవులను చేసినందుకు దేవుడే నొచ్చుకున్నారు, సంతాపం పొందారు అనే సంగతులు ఈ వాక్య భాగంలో మనము గమనిస్తుంటున్నాం. అలాగే సౌలు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక దేవునికి విరోధంగా కార్యములు జరిగించినప్పుడు కూడా దేవుడు ఎంతో సంతాపం చెందాడు. సౌలును ఎందుకు రాజుగా నియమించారని దేవుడు పరితాపం చెందినట్లుగా చూస్తాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఇశ్రాయేలుల తిరుగుబాటు గురించి దేవుడు ఏ రీతిగా దుఃఖించారు అనే సంగతులు కూడా చూస్తాం. ఇటువంటి సంగతులు దేవుని యొక్క గ్రంథములో మనం చూస్తున్నాం. సృష్టి పతనమైపోయినప్పుడు దేవుడు ఆవేదన చెందాడు. అలాగే ఆదికాండం 6వ అధ్యాయంలో ఆనాటి ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవునితో పరితాపం చెందాడు. సౌలు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు దేవుడు ఎంతో క్షోభనుభవించాడు. ప్రభునందు సోదరి సోదరులారా, ఇంతవరకు మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు సృష్టి పతనమైపోయినప్పుడు దేవుడు ఆవేదన చెందాడు. ఒక మానవుడు వ్యక్తిగత జీవితంలో కానీ లేక కుటుంబ జీవితంలో కానీ సాంఘిక జీవితంలో కానీ సంఘ విషయంలో కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుడు ఎంతో ఆవేదన చెందేవాడు ఉంటున్నాడు. ప్రత్యేకంగా దేవుని విశ్వాసులుగా మన జీవితాలను పరీక్షించుకోవాల్సిన అక్కర ఎంతగా ఉన్నది. దేవుడికి విరోధంగా పాపం చేసి దేవుని యొక్క హృదయాన్ని గాయపరుస్తున్నామా, దేవునికి బాధ కలిగిస్తున్నామా, దేవుని యొక్క హృదయాన్ని దుఃఖమయం చేస్తున్నామా ఆలోచన చేయాలి. దేవుడు సృష్టిని చేసినప్పుడు సంతోషించాడు. మరి మన జీవితాల్లో దేవునికి సంతోషం కలిగిస్తున్నామా లేక దుఃఖం కలిగిస్తున్నామా ఆలోచించవలసిన అవసరత ఎంతో ఉన్నది. దేవుని దుఃఖపెట్టేవారే కాకుండా, దేవునికి అవమానం కలిగించేవారు కాకుండా, దేవునికి ఇష్టలుగా జీవిస్తూ దేవునికి సంతోషం కలిగిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మేము పొందాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు. ఆ రీతిగా జీవిస్తూ దేవునికి సంతోషం ఆనందం కలిగిస్తూ ఆయన ఆశీర్వాదాలు అనుభవిస్తూ జీవితయాత్రలో ముందుకు సాగుదాం. దేవుడు తన వాక్యమును మనందరి క్షేమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచేయునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను.